నేను మీ వైవిజని విక్రమ్ టీవీకి సబ్స్క్రైబ్ చేయండి. ఢిల్లీ రాజకీయాలు ఒక్కసారిగా హీటెక్కాయి. లెక్కర్ స్కామ్ అభియోగాలు ఎదుర్కొంటున్న కేజ్రీవాల్ రాజీనామా చేసి ఆమ్ ఆద్మీ పార్టీకి షాక్ ఇచ్చాడు. దీంతో ఒక్కసారిగా దేశ రాజకీయాల్లో పెను సంచలనంగా మారింది. అసలు కేజ్రీవాల్ రాజీనామా చేయడానికి కారణం ఏమిటి? కొత్త నాయకుడిని సీఎం చేస్తారా లేక ఆఫ్ పార్టీ వ్యూహమా? రాజీనామాతో సానుభూతి పొందాలనుకుంటుందా? వచ్చే ఎలక్షన్స్ లో ఆఫ్ పార్టీ వ్యూహం అదేనా అనే విషయాలను ఈ వీడియోలో చూద్దాం. ఢిల్లీ రాజకీయాలు హాట్ గా సాగుతున్నాయి. లెక్కర్ స్కామ్ కేసులో జైలు నుంచి విడుదలైన ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ సంచలన ప్రకటన చేశారు. 2 రోజుల్లోనే సీఎం పదవికి రాజీనామా చేయనున్నట్లు ఆయన వెల్లడించారు. జైలు నుంచి వచ్చిన 2 రోజుల్లోనే కేజ్రీవాల్ ఈ ప్రకటన చేయడం గమనార్హం. 2 రోజుల్లో సీఎం పదవికి రాజీనామా చేస్తానని, తన భవిష్యత్తును ప్రజలే నిర్ణయిస్తారని మీడియాకు స్పష్టం చేశారు. తాను నిజాయితీగా ఉన్నానని భావిస్తే తనకు ఓటేసి మళ్లీ గెలిపించాలని కోరుతూ ఆయన ప్రకటన చేయడం సంచలనంగా మారింది. మహారాష్ట్రతో పాటు ఢిల్లీ అసెంబ్లీకి ఎన్నికలు జరిపించాలని కేంద్రానికి సవాల్ విసిరారు. 2 రోజుల్లో ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేస్తా, ఎన్నికల్లో ప్రజా తీర్పు వచ్చే వరకు సీఎం పీఠంపై కూర్చోను. ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలు కొద్ది నెలల్లోనే జరగనున్నాయి. ప్రజా కోర్టులో న్యాయం కోసం ఎదురు చూస్తున్నారు. ప్రజల ఆమోదంతోనే మళ్లీ సీఎం పదవిని చేపడతాను అని కేజ్రీవాల్ ప్రకటించారు. తన స్థానంలో వేరొకరు సీఎం బాధ్యతలు చేపడతారని తెలిపారు సీఎం కేజ్రీవాల్. ఢిల్లీ అసెంబ్లీకి ఫిబ్రవరిలో ఎన్నికలు జరగనున్నాయని, కానీ నవంబర్లోనే నిర్వహించాలని ఆయన డిమాండ్ చేశారు. ఢిల్లీ మద్యం పాలసీ కేసులో కేజ్రీవాల్ కు బెయిల్ మంజూరు చేసిన సర్వోన్నత న్యాయస్థానం సీఎం క్యాంప్ ఆఫీసుకు వెళ్లరాదని, ఫైల్స్ పై సంతకాలు చేయరాదని షరతు విధించింది. ఈడీ కేసులో వేరే ధర్మాసనం ఈ కండిషన్ పెట్టడంతో సిబిఐ కేసులో బెయిల్ ఇచ్చిన జస్టిస్ సూర్యకాంత్, జస్టిస్ ఉజ్జాల్ బుయాన్లతో కూడిన ధర్మాసనం ఈ నిబంధనలు తాము ఎత్తివేయలేమని పేర్కొంది. కానీ ఆ ధర్మాసనం ఆదేశాలను తప్పుపట్టింది. దీంతో ఢిల్లీ రాజకీయాలు ఆసక్తికరంగా మారుతున్నాయి. ముందస్తు ఎన్నికలకు కేజ్రీవాల్ సిద్ధం కావడం కూడా చర్చనీయాంశమయ్యింది. కేంద్రంలోని బీజేపీని ఢీకొట్టి మళ్లీ ఢిల్లీ పీఠాన్ని కైవసం చేసుకుంటామని కేజ్రీవాల్ ధీమాగా ఉన్నారు. అదే జరిగితే కేజ్రీవాల్ ను ఆపడం ఎవరితరం కాదని విశ్లేషకులు భావిస్తున్నారు. కేజ్రీవాల్ మీడియాతో మాట్లాడుతూ ఇంకుమన్నారంటే కుట్రపై సత్యమే గెలిచిందని అన్నారు. దేశాన్ని బలహీనపరుస్తున్న, విభజిస్తున్న శక్తులపై తన పోరాటం ఆగదని ఆయన ప్రకటించారు. ఇక తీర్పు సమయంలో సిబిఐ తీరుపై సర్వోన్నత న్యాయస్థానం సైతం కీలక వ్యాఖ్యలు చేసింది. పంజరంలో చిలకలా ప్రవర్తించడం మానుకోవాలని హితవు పలికింది. సుదీర్ఘంగా జైలులో ఉంచడం అంటే రాజ్యాంగం కల్పించిన వ్యక్తిగత స్వేచ్ఛను హరించడమేనని వ్యాఖ్యానించింది. ఇది రాజ్యాంగంలోని అధికరణం 21 కల్పించే వ్యక్తిగత స్వేచ్ఛకు విరుద్ధమని ధర్మాసనం స్పష్టం చేసింది. ఢిల్లీ మద్యం పాలసీ వ్యవహారంలో కేసు నమోదు చేసిన తర్వాత 22 నెలలు మౌనంగా ఉన్న సిబిఐ ఈడీ కేసులో ఆయనకు బెయిల్ వస్తున్న తరుణంలో క్రియాశీలకంగా మారడాన్ని తప్పుబట్టింది. ఈ పరిణామాలతో ఢిల్లీ రాజకీయాలు ఒక్కసారిగా వేడెక్కాయి.